దానిలో ఎటువంటి అనుమానం లేదు. జనరల్గా ఏంటంటే సాధారణంగా ఒక పార్టీకి సంబంధించిన ఒక నాయకుడో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఆ పార్టీ మీద పడుతుంది. దానిలో భాగంగానే జనసేన మీద కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక మహిళ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఆమెకి అన్యాయానికి గురైందా లేదా అనే తర్వాత పక్కన పెడితే, ప్రాథమికంగా ఒక మహిళ బయటకు వచ్చి తనకు ఎమ్మెల్యే అన్యాయం చేశాడు, ఈ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడు అన్నప్పుడు ఆమెకు న్యాయం చేయాలనేది మనం కాదు, సమాజం అంతా కూడా కోరుకుంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో మనం కూడా దానికి ఇప్పుడు డిబేట్లో కూర్చున్నా కూడా ఆమెకు ఎటువంటి అన్యాయం జరగకూడదని కోరుకుంటాం. ఇక దీనికి సంబంధించి చూస్తే ఏంటంటే మనకు రాజకీయపరమైన అంశాలు. రాజకీయపరమైన అంశం ఏంటంటే ఇప్పుడు అరవ శ్రీధరు వీణకి సంబంధించిన రిలేషన్షిప్, లివింగ్ రిలేషన్షిప్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీనో లేకపోతే జనసేనో లేకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళ దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఇట్లా ఛానల్స్లోనో లేదా పేపర్లలోనో ఆమె జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టడం ద్వారా న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. ఇక్కడ కావాల్సింది ఏంటంటే లీగాలిటీ. లీగాలిటీ అంటే నేను ఎందుకంటానంటే ఇటీవల సుప్రీంకోర్టు మనకు గతంలో చూసినట్లయితే లివింగ్ రిలేషన్షిప్ మీద చాలా కామెంట్స్ చేసింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు. చూస్తే మనకి ఫస్ట్ సినిమా యాక్టర్ ఖుష్బూ ఉన్నారు. ఖుష్బూకి సంబంధించి చూస్తే ఏంటంటే ఖుష్బూ వర్సెస్ కన్యమ్మాల్ అనే ఒక కేసులో ఒక జంట లివింగ్ రిలేషన్షిప్ మీద ప్రప్రథమంగా ప్రపంచానికి ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా చూస్తే ఏమైందంటే మన జస్టిస్ నాగరత్న గారు సుప్రీంకోర్టులో ఒక కేసుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు మైనారిటీ తీరిన వ్యక్తులు, అంటే వాళ్ళకి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది, వాళ్ళిద్దరూ కలిసి జీవించటం, లేదంటే అతను ప్రామిస్ చేయటం అతను పెళ్లి చేసుకుంటానని, ఆ ప్రామిస్ చేసిన తర్వాత ఆ ప్రామిస్ని నెరవేర్చకపోవటం, ఈలోపు వీళ్ళిద్దరూ సెక్షువల్గా కలిసి ఉండటం. సెక్షువల్గా కలిసి ఉన్నారు కదా కాబట్టి అది రేపు కింద పరిగణించలేమనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వీణ అనే ఆమె అన్నీ తెలుసు. ఏంటి అక్కడ చట్టబద్ధంగా ఒక వివాహం చేసుకుంది, వాళ్ళ భర్తతో కొంత వివాదం ఏర్పడి గ్యాప్ తీసుకొని ఉంటా అన్నారు. విడాకులు మంజూరు అయినా లేదు, మనకెవరికి క్లారిటీ లేదు, నాకు తెలిసి కాలేదని అనుకుంటున్నాను. సో అలా ఉన్నప్పుడు ఈమె ఎమ్మెల్యే గారితో అరవ శ్రీధర్ గారితో పరిచయం పెంచుకున్నారో లేకపోతే ఆయనే పరిచయం పెంచుకున్నారో ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు అందుతున్న మనకు సమాచారం సోషల్ మీడియా